తెలుగు సినీ పరిశ్రమలో మరో వివాదం రాజుకుంది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై పూనం కౌర్ పగబట్టినట్టున్నారు. గతంలో తాను చేసిన ఫిర్యాదును మూవీ ఆర్టిస్ట్ సంఘం పట్టించుకోలేదని ఆరోపించారు. మా సంఘంపై ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేసింది. తాను త్రివిక్రమ్పై చేసిన ఫిర్యాదుపై ఎలాంటి స్పందన లేదని మండిపడింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన జీవితాన్ని నాశనం చేశాడని సంచలన ఆరోపణలు చేసింది. కొన్నాళ్ల నుంచి హీరోయిన్ పూనం కౌర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై బాహాటంగా సంచలన ఆరోపణలు చేస్తోంది. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తీవ్ర ఆరోపణలు చేసిన ఆమె తాజాగా అదే విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రస్తావించింది. ఈసారి త్రివిక్రమ్ వ్యవహారంలో మా అసోసియేషన్ పై కూడా ఆరోపణలు చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ పై గతంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఫిర్యాదు చేశా. అయితే ఆయన వెనుక ఉన్న పెద్ద మనుషుల కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ నా ఆరోగ్యము ఆనందాన్ని ప్రభావితం చేసి నా జీవితాన్ని నాశనం చేశాడు అని మరోసారి త్రివిక్రమ్పై పూనం కౌర్ ఆరోపించింది. పూనం కౌర్ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలోనే కాకుండా రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. ఆమె డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేశారని స్పష్టంగా తెలుస్తోంది. పరిశ్రమలో త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులు. పవన్ కళ్యాణ్ ద్వారా త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్ల ఆమె మోసానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తరచూ పవన్, త్రివిక్రమ్ ను ప్రధానంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తోంది. తాజాగా చేసిన ఆరోపణలు ఆ కోవలోనివే. పూనం కౌర్ చేసిన ఆరోపణలు సంచలనం రేపటంతో సినీ పరిశ్రమలో కలకలం సృష్టించింది. ఈ ఆరోపణలపై వెంటనే మా సంఘం స్పందించింది. పూనం కౌర్ ట్వీట్పై మా కోశాధికారి శివబాలాజీ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. పూనం కౌర్ నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు రాలేదు. మా టర్మ్ కంటే ముందు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా రికార్డులలో లేదు. పూనం కౌర్ ట్విట్టర్లో పెట్టడం వల్ల ఉపయోగం లేదు. మా అసోసియేషన్ను కానీ న్యాయ వ్యవస్థను కానీ ఆశ్రయిస్తేనే న్యాయం జరుగుతుంది అని శివబాలాజీ పేర్కొన్నాడు. మా సంస్థ స్పందనతో పూనం కౌర్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఫిర్యాదు రాలేదని చెప్పడంతో త్వరలోనే పూనం స్వయంగా లేదా లిఖితపూర్వకంగా మా సంఘానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.